ప్రైజ్ లార్డ్. మీరు ఆలస్యం అవుతుందని చెప్పి బాధపడుతూ ఉన్నారా? ఏమి జరగట్లే నా జీవితంలో, అన్నీ ఆగిపోతున్నాయి, నేను సమాధానం కోసం ఎదురు చూస్తా ఉన్నాను, నాకు సమస్య ఉంటుంది కానీ సమాధానం దొరకట్లేదా అని. మీకు తెలుసా, ఒక వెదురు చెట్టు గింజని వేసినప్పుడు అది మొలకెత్తి పైకి రావడానికి 5 సంవత్సరాలు పడుతుంది. 5 సంవత్సరాల తర్వాత అది ఫస్ట్ ఆకులతో బయటకు వచ్చినప్పుడు విత్ వీక్స్, కొన్ని వారాల్లోనే అది 80 నుంచి 90 అడుగుల వరకు పెరుగుతుంది. అంత పెద్ద చెట్టు అవ్వడానికి 5 సంవత్సరాలు అది కింద వేర్లు పెట్టుకుంటూ వస్తుంది. చాలా దృఢంగా, స్ట్రాంగ్గా తన యొక్క జీవితాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పనిచేస్తూ ఉంటుంది. పైనుంచి చూసిన మనకు అది కనిపించదు. మనం అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈజీగానే నిరుత్సాహపడ్డాం కామనే. కానీ దేవుడు ఒక మాట మీకు నాకు గుర్తు చేస్తున్నాడు ఈ రోజున. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, నీ స్వబుద్ధి మీద ఆధారపడక పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచుము అని. ట్రస్ట్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, నాట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. మన యొక్క తెలివి, మన యొక్క ఆలోచన, మన యొక్క చూపు కొంతవరకే పరిమితం. మనం అంతకు మించి చూడలేం, అంతకు మించి అంచనా వేయలేం. కానీ దేవుడు మన గురించి, మనకి ఏది శ్రేష్టమైనది కావాలో దాని మీద పనిచేస్తూ ఉంటాడు. ఈ వెదురు చెట్టులాగే కనబడని అనేక అంశాల మీద దేవుడు పనిచేస్తూ ఉంటాడు. యొక్క సమస్యకి పరిష్కారం తొందరగా దొరకపోవచ్చు, కానీ దాని యొక్క పని ఆల్రెడీ మొదలై ఉంటుంది. మనము విశ్వాసం కోల్పోక పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు మనకి జరగబోయే మంచి మనకు అర్థమవుతుంది. ఇటువంటి ఆలస్యమైన ప్రక్రియలో, ఇటువంటి సిచ్యువేషన్లో, ఇటువంటి స్థితిలో మనం చేయాల్సింది ప్రిపరేషన్. ఏ విధంగా అయితే వెదురు చెట్టు కింద వేర్లని ఏర్పాటు చేసుకుంటుందో అదేవిధంగా మనం మన కోసం సిద్ధపడాలి. మన జీవితంలో రాబోయే వాటి కోసం మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. విశ్వాసంతో ఎదురు చూద్దాం, విశ్వాసంతో మనల్ని మనం ప్రిపేర్ చేసుకుందాం. వెయిటింగ్ ఈజ్ నాట్ వేస్టెడ్. వెన్ యూ లీన్ ఆన్ గాడ్, యూ కెన్ అండర్స్టాండ్ వై హీ ఈజ్ డిలేయింగ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.